ఈరోజు మన వీడియోలో యూడైస్ ప్లస్ సైట్కి సంబంధించి కొత్తగా లేటెస్ట్గా ఒక ఆప్షన్ అయితే మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. అదేంటంటే ప్రోగ్రెషన్ మాడ్యూల్. ఎలా అయితే మనం ఏప్రిల్ 23వ తారీఖు ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి అంటే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రమోషన్ లిస్ట్ తయారు చేసి నెక్స్ట్ క్లాస్కి ఎలా అయితే ప్రమోట్ చేస్తామో సేమ్ అదేవిధంగా యూడైస్ ప్లస్ సైట్లో కూడా 24-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రోగ్రెషన్ మాడ్యూల్ కంప్లీట్ చేసి వాళ్ళని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అంటే 2025-26 అకాడమిక్ ఇయర్కి వాళ్ళు మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ముందుగా గూగుల్లో యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని చెప్పేసి కొట్టంగానే మనకి స్క్రీన్ మీద ఎలా డిస్ప్లే అవుతుంది. ఈ సైట్ యొక్క లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము. గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము. తర్వాత యూజర్ ఐడి మన స్కూల్ యొక్క డైస్ కోడ్, నెక్స్ట్ పాస్వర్డ్ యూడైస్ ప్లస్కి మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ముందుగా లాగిన్ అనే ఆప్షన్ ద్వారా యూడైస్ ప్లస్ సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇంతకు ముందు వరకు కూడా మనకి ఈ రెడ్ కలర్లో ఉన్న బాక్స్ 2024-25 అకాడమిక్ వరకు కనిపించేది. కానీ లేటెస్ట్గా మనకి యూడైస్ ప్లస్ అప్డేట్ అవ్వడం జరిగింది. అంటే నెక్స్ట్ కరెంట్ అకాడమిక్ ఇయర్ నుంచి అంటే ఈ రేపటితో లాస్ట్ వర్కింగ్ డే క్లోజ్ అయిపోతుంది. మనం 2025-26 అకాడమిక్ ఇయర్లోకి ఎంటర్ కాబోతున్నాం. కాబట్టి కొత్త అకాడమిక్ ఇయర్ ఇది మనకి చూపిస్తుంది. ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి 2025-26 దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2025-26ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇక్కడ ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్ కంప్లీట్ చేయడం కోసము స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి కొత్తగా ఒక ఆప్షన్ అయితే ఉంది. ఈ డౌన్ యారో నొక్కితే దానిలో ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఐకాన్ ఉంది. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ద్వారా స్టూడెంట్స్ మనం నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ప్రోగ్రెషన్ యాక్టివిటీ దీని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు మనకి ప్రోగ్రెషన్ మాడ్యూల్ అని చెప్పేసి కనపడుతుంది. ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్లో యూజర్ మాన్యువల్ ఇవ్వబడింది. నెక్స్ట్ సమ్మరీ మనం చేసిన తర్వాత సమ్మరీ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్ క్లాస్ వైజ్గా సెక్షన్ వైజ్గా చేసిన తర్వాత సెక్షన్ వైజ్ స్టూడెంట్ యొక్క సమ్మరీ చూసుకోవడానికి ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ వైజు లాస్ట్లో వచ్చేసరికి ఫైనలైజ్ ప్రోగ్రెషన్. ప్రతి క్లాస్లోనూ ప్రతి సెక్షన్లోనూ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రోగ్రెషన్ మాడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత చేయాల్సిందే ఫైనలైజ్ ప్రోగ్రెషన్. సో ముందు క్లాస్ వైజ్గా సెక్షన్ వైజ్గా చేయడం కోసము ప్రోగ్రెషన్ మాడ్యూల్లో కింద ఉన్నటువంటి గో అనే ఆప్షన్, ఈ గో అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెలెక్ట్ క్లాసు సెలెక్ట్ సెక్షన్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. సెలెక్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసులు డిస్ప్లే అవుతాయి అన్నమాట. మన స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసులు డిస్ప్లే అవుతాయి. క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము. క్లాసు సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత మనకి స్టూడెంట్స్ యొక్క నేమ్స్ అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రోగ్రెషన్ స్టేటస్ 24-25కు సంబంధించి దీన్ని మనం కంప్లీట్ చేయాలన్నమాట. కన్సర్న్ స్టూడెంట్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ప్రోగ్రెషన్ స్టేటస్లో ఫస్ట్ ప్రోగ్రెషన్ స్టేటస్ సెలెక్ట్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే కన్సర్న్ స్టూడెంట్ ప్రమోటెడా పాస్డ్ విత్ ఎగ్జామినేషన్ లేదా నాట్ ప్రమోటెడా నాట్ పాస్డా రిపీటరా. నాట్ ప్రమోటెడ్ అంటే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయట్లేదని, నాట్ పాస్డ్ అంటే అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వలేదని, రిపీటర్ అంటే సేమ్ క్లాసులో కనుక మనం కంటిన్యూ చేస్తూ ఉంటే దాన్ని రిపీటర్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ప్రమోటెడ్ ఆర్ పాస్డ్ వితౌట్ ఎగ్జామినేషన్ లేకుండా లేదా డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ పరీక్షల వరకు స్కూల్కి రాకుండా అంటే ఫైనల్ పరీక్షల వరకు స్కూల్కి రాకుండా మధ్యలో డిస్కంటిన్యూ చేస్తే వీటిలో ఎప్పుడూ కూడా మనం ఖచ్చితంగా ఆర్టీ యాక్ట్ ప్రకారం ప్రతి స్టూడెంట్ని కూడా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము, ప్రమోటెడ్ పాస్డ్ విత్ ఎగ్జామినేషన్. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత
2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనం ప్రిపేర్ చేసినటువంటి ప్రమోషన్ లిస్ట్లో కన్సర్న్ స్టూడెంట్కి వచ్చినటువంటి యొక్క మార్క్స్ యొక్క పర్సంటేజ్, ఆ మార్క్స్ పర్సంటేజ్ని 100కి ఎంత పర్సంటేజ్ వచ్చిందో ఓవరాల్గా ఆ పర్సంటేజ్ని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్ 24-25 అకాడమిక్ ఇయర్లో కన్సర్న్ స్టూడెంటు ఎన్ని రోజులు స్కూల్కి అటెండ్ అయ్యాడు అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ అటెండెన్స్ కూడా మనం టోటల్ చేసేసి ఉంటాము. తర్వాత వచ్చేసరికి లాస్ట్లో స్కూలింగ్ స్టేటస్ 25-26కి సంబంధించి, అంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఆల్రెడీ మనం టోటల్ పర్సంటేజ్, మార్క్స్, నెక్స్ట్ అటెండెన్స్ వేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా అతను మన స్కూల్లోనే ఉంటుంటే కనుక స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్, లేకపోతే ఒకవేళ టీసీ పర్టికులర్ స్టూడెంట్ అయితేనేమో లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ. యాక్చువల్లీ ఇది ఎక్కువగా మనకి ఏ కేసులో వస్తుందంటే స్కూల్లో ఉన్నటువంటి హైయెస్ట్ క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీలో అయితే 5వ తరగతి అయిపోయిన వాళ్ళు 6th జాయిన్ అవడం కోసము వేరే స్కూల్కి వెళ్తారు. అలాంటి వాళ్ళ కోసము ఈ రెండో ఆప్షన్ అయినటువంటి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ సెలెక్ట్ చేసుకుంటాము. యూపీలో అయితేనేమో యూపీలో హైయెస్ట్ క్లాసు, హై స్కూల్స్లో అయితే 10th ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు తర్వాత వాళ్ళు టీసీ పట్టుకుని ఇంటర్మీడియట్కి వేరే స్కూల్కి వెళ్తారు. అలాంటి వాళ్ళకి అంటే స్కూల్లో ఉన్నటువంటి హైయెస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి మాత్రమే మనము లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అలా కాకుండా కొన్ని క్లాసుల్లో కొంతమంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మేము చదవట్లేదు, మేము వెళ్ళిపోతున్నాం అనుకున్న వాళ్ళు ముందే కనుక తెలిస్తే అలాంటి వాళ్ళకి కూడా మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. లేకపోతే స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది మనం సబ్మిట్ చేయకముందు వరకు కూడా ఇక్కడ స్టేటస్ వచ్చేసరికి పెండింగ్లో ఉంది. దీన్ని ఈ పక్కనే ఉన్నటువంటి అప్డేట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. అప్డేట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ ఇంకొకటి మనం మర్చిపోయాం ఏంటంటే ఈ స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత కన్సర్న్డ్ స్టూడెంట్ని ఏ క్లాస్కి ఏ సెక్షన్కి ప్రమోట్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న క్లాస్ తర్వాత నెక్స్ట్ క్లాస్ ఎక్కడ ఉంటుంది, ఆ తర్వాత సెక్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో 3rd క్లాస్ స్టూడెంట్ 4thలోకి ప్రమోట్ చేస్తున్నాము, సెక్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు వరకు స్టేటస్ మనకు పెండింగ్ ఉంది. అప్డేట్ అని చెప్పేసి మనం ప్రెస్ చేసిన తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఓకే నిక్కేస్తే ఎప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటిది మనకి డన్లో కనబడుతుంది. అంటే కన్సర్న్ స్టూడెంట్ యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీ నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తారని ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు అర్థం అనమాట. అది డే టు టైంతో కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇట్లా ప్రతి స్టూడెంట్కి కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్రోగ్రెషన్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి, మార్క్స్ ఎంటర్ చేయాలి, ఆ అకాడమిక్ ఇయర్లో నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్ అది అటెండెన్స్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత స్కూలింగ్ స్టేటస్ సేమ్ స్కూల్లో స్టడింగ్ ఇన్ సేమ్ స్కూలు, తర్వాత సెక్షను సెలెక్ట్ చేసుకుని ప్రతి స్టూడెంట్కి కూడా అప్డేట్ అని కొడితే ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ పోయి మనకి డన్ అని చెప్పేసి ఇలా గ్రీన్ కలర్లో ప్రతి స్టూడెంట్కి వస్తుంది అనమాట. సో ఈ విధంగా అందరికీ ఇలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత చివరిలో మనకి ఫైనలైజ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. చివరిలో లాస్ట్లో వచ్చేసరి మనకి ఫైనలైజ్ అని చెప్పేసి, అంటే అందరి కరెక్ట్గా ఉన్నాయి అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ఫైనలైజ్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఫైనలైజ్ అంటే ఈ క్లాస్లో ఈ సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఈ 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఈ ఫైనలైజ్ అనే ప్రాసెస్ని మనం కంప్లీట్ చేసినట్లు లెక్క. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేస్తే సేమ్ ఇట్లా సెలెక్ట్ క్లాస్ సేమ్ మళ్ళీ ఒక క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4th తర్వాత 5th అట్లా మన స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసుల్లో ఉన్నటువంటి అన్ని సెక్షన్లు గో మీద ప్రెస్ చేసి ప్రతి స్టూడెంట్కి ఆ డేటా ఇచ్చేసి అప్డేట్ చేసి వాళ్ళని మనం నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ తర్వాత అందరికీ ప్రతి స్టూడెంట్కి ప్రతి క్లాస్లో ప్రతి సెక్షన్లో అంతా కూడా ఫైనల్ చేసిన తర్వాత ఫైనలైజ్ ప్రోగ్రెషన్ దీని మీద మనం ప్రెస్ చేస్తే స్కూల్ మొత్తానికి సంబంధించి
ఈ అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఫైనలైజ్ చేయడానికి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారు. ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 24-25కి సంబంధించి ఫైనలైజ్ ప్రోగ్రెషన్కి సంబంధించి ఏం చెప్తున్నారంటే ఈ మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చూసుకోమంటున్నారు. ఒకసారి కనుక మనం ఈ ఫైనలైజ్ అకాడమిక్ ఇయర్ని కనుక సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ప్రమోషన్ మాడ్యూల్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. తర్వాత మనం ప్రమోట్ చేయడం కోసం ఉండదు. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పటి వరకు డీయాక్టివేషన్లో ఉన్నటువంటి ఇంపోర్ట్ మాడ్యూల్ అంటే వేరే స్కూల్లో ఎలా అయితే స్టూడెంట్స్ని ప్రమోట్ చేసిన తర్వాత లెఫ్ట్ స్కూల్ ద్వారా వెళ్ళిన వాళ్ళు డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతారు అనమాట. అలా డ్రాప్ బాక్స్లో వెళ్ళిన వాళ్ళని మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ప్రమోషన్ మాడ్యూల్ డీయాక్టివేట్ అవుతుంది. కొత్తగా జాయిన్ చేసుకోవడానికి ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత కొత్తగా ఎటువంటి స్టూడెంట్ని అడిషనల్గా యాడ్ చేసుకోవడానికి కుదరదు. నెక్స్ట్ కరెంట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి యాక్టివిటీస్ అంటే 25-26కు సంబంధించి కరెంట్ అకాడమిక్ ఇయర్ యాక్టివిటీస్ అన్నీ కూడా మన స్కూల్కి ఎనేబుల్ అవుతాయి. వన్స్ ఈ యొక్క ప్రోగ్రెషన్ మాడ్యూల్ ఏదైతే ఉందో దాని కనుక మనం కంప్లీట్ చేస్తే మళ్ళీ ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో ఇంకొకసారి ఓపెన్ అవుతుంది అనమాట. ప్రోగ్రెషన్ మాడ్యూల్ అనేది కేవలం ఒకసారి, అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. దానికి క్లోజ్ చేసి నెక్స్ట్ క్లాస్కి స్టూడెంట్స్ని ప్రమోట్ చేసే ప్రాసెస్ అనమాట. ఒకసారి కనుక దీన్ని కనుక మనం కంప్లీట్ చేస్తే మళ్ళీ అకాడమిక్ ఇయర్లో ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ ప్రతి క్లాస్లో ప్రతి సెక్షన్లో ఉన్నటువంటి పిల్లలందరికీ వారి డేటా అంతా ఎంటర్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చూసుకొని అట్లా క్లాసు సెక్షన్ వైజ్గా అందరినీ కూడా ఫైనలైజ్ చేసేసి చివరిగా స్కూల్కు సంబంధించినటువంటి ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్ యొక్క డేటాని ఫైనలైజ్ అనే ఆప్షన్ ద్వారా మనం ఇక్కడ చెక్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మన స్కూల్ యొక్క ప్రోగ్రెషన్ మాడ్యూల్ డేటా పూర్తిగా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ప్రతి పాఠశాల వాళ్ళు కూడా ఏప్రిల్ 23 ఈ అకాడమిక్ ఇయర్ క్లోజింగ్కి సంబంధించి అందరూ కూడా యూడైస్ ప్లస్లో ఎలా అయితే మనం ప్రమోషన్ లిస్టులు ఇచ్చి స్టూడెంట్స్ని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేసాము, యూడైస్ ప్లస్లో కూడా ఈ ప్రతి క్లాస్లోని ప్రతి సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని ప్రోగ్రెషన్ మాడ్యూల్ ద్వారా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేసి స్కూల్ యొక్క ప్రోగ్రెషన్ మాడ్యూల్ని ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది.